మరి 74వ కీర్తన ఆసాపు రచించిన కీర్తన. మరి 74వ అధ్యాయం అంతా కూడా ఏమని ఉంటుందంటే, ఆసాపు దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నాడు. మొదటి వచనం చూస్తే, దేవా నీవు నిత్యము మమ్మను విడనాడితివేమి, నీవు మేపు గొర్రెల మీద నీ కోపము పొగరాజుచున్నదేమి, నీ స్వాస్థ్య గోత్రమును నీవు పూర్వము సంపాదించుకు విమోచించిన నీ సమాజమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒకసారి గుర్తు చేస్తున్నాడు, ప్రభువా నువ్వు ఎందుకు కోపపడుతున్నావు, నీవు పాలించు ఈ గొర్రెలు కాపరివై నడిపించావు కదా, వీళ్ళందరినీ కూడా విమోచించావు కదా, నీ స్వాస్థ్య గోత్రమును నువ్వు పూర్వం సంపాదించుకున్న ఈ ప్రజలందరినీ కూడా నువ్వు విమోచించావు ప్రభువా, ఎందుకు వాళ్ళ మీద కోపగించుకుంటున్నావు అని చెప్పి ప్రార్థన చేస్తానే. కింద వచనాల్లో ఏమని ఉంటుందంటే, ప్రతి వచనాన్ని వివరించడానికి టైం సరిపోదు కాబట్టి షార్ట్కట్లో చెప్పేస్తాను. ఇక్కడ దేవునికి విరుద్ధంగా నడుచుకున్న ప్రజలు ఎలా చేస్తున్నారంటే, దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు. అలాగే ఆయన పరిశుద్ధ స్థలాన్ని అంటే అపవిత్రం చేస్తున్నారు. దేవుని యొక్క బాహుబలమును గురించి తెలుసుకొని కూడా, దేవుడు అంటే ఏంటో తెలిసి కూడా ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా, ప్రతి విషయంలో కూడా ఆయనకు దూరంగా ఉంటూనే ఉన్నారు. ఆయన నామాన్ని అవమానపరుస్తున్నాడంట. హల్లెలూయా. కింద వచనాలు అన్ని వచనాలు చూసినట్లయితే, నీ మందిరమును 7వ వచనం ఉంటుంది, నీ నామ మందిరమును నేల పడగొట్టి అపవిత్రపరుచుదురు, దేవుని మందిరమును బొత్తుగా అణగద్రొక్కుదు అనుకొని దేశంలోని నీ వాటినన్నిటిని వారు కాల్చి ఉన్నారు. హల్లెలూయా. దేవుని మందిరాన్ని పాడు చేయాలి. దేవుడు అన్నాడు, నా మందిరమును ఎవరన్నా అవమానపరిచినా ఏం చేసిన దేవుడు వాళ్ళని నిర్దోషులుగా ఎంచాడు, ఖచ్చితంగా వాళ్ళని పాడు చేస్తారు. కాబట్టి దేవుని మందిరాన్ని ఎవరైతే కూలద్రోయాలనుకుంటున్నారో, దేవుని ప్రజలను ఎవరైతే పాడు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి లెక్క దేవుడు ఖచ్చితంగా తేలుస్తాడు. ఇక్కడ ఆసాపు అదే చెప్తున్నాడు కదా, ప్రభువా ఈ ప్రజలు ఏమనుకుంటున్నారంటే, నీ బాహుబలం గురించి తెలిసిన ప్రజలే ఏమని చెప్తున్నారంటే, దేవుని మందిరాన్ని మనం అవమానపరుచుదాం, దేవుని మందిరాన్ని మనం పాడు చేద్దాం, పరిశుద్ధ స్థలాన్ని మనం అపవిత్రం చేద్దాం, మన ఆలోచనతో మన పనులతో అపవిత్రం చేద్దాం అని అనుకున్న ప్రజల్ని నువ్వు విడిచిపెట్టకు ప్రభువా, అలాంటి ప్రజల్ని నీ చేతికి అప్పచెప్తున్నాను అని చెప్పేసి ఆసాపు చెప్తున్నాడు. ఇంకా వచనాల్లో ఏమని ఉంటుందంటే, 12వ వచనం నుండి ఉంటుంది, దేవుని యొక్క గొప్పతనాన్ని అక్కడ చెప్తున్నాడు ఆసాపు. ప్రభువా నువ్వు ఎంత గొప్ప దేవుడివి, ఆయన్ని పొగుడుతూ ఏమని చెప్తున్నాడంటే, పురాతన కాలం మొదలుకొని దేవుడు రాజయ్య ఉన్నాడు, దేశంలో మహారక్షణ కలుగజేవాడు ఆయనే, నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేతివి, జలములలో భుజంగముల శిరస్సులను నీవు పగలగొట్టితివి. హల్లెలూయా. దేశంలో మహారక్షణ ఎవరి వల్ల కాదు, రక్షణ యెహోవాది కదా, దేవుడు మాత్రమే కాపాడగలరు, దేవుడు మాత్రమే రక్షించగలరు. కాబట్టి దేశంలో మహారక్షణ కలుగజేవాడు ఆయన, ఎందుకంటే ఆయనంట నీ బలము చేత సముద్రమును పాయలుగా చేసేతివి. హల్లెలూయా. అది ఎవరికి కూడా సాధ్యం కాదు కదా. ఎర్ర సముద్రముని 2 పాయలుగా చేసి ఆరిన నేలని ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు. హల్లెలూయా. నీటి బొగ్గలని ఆయన ప్రజల కోసం పుట్టించిన దేవుడు. హల్లెలూయా. ఆ వెనకాలే తరుముచూ వస్తున్న ఆ ప్రజల్ని, ఫరో సైన్యముని రథములతో సహా ఆ ఎర్ర సముద్రం మునిగిపో చేసిన దేవుడు. ఆ 40 సంవత్సరాలు ప్రజల్ని ఏ విధంగా నడిపించాడు. వాళ్ళ వస్త్రములంట పాతకెళ్ళ చెప్పులు అరిగిపోలేదు. ఎంత అద్భుతంగా దేవుడు మరి కానాను దేశం ప్రజలు నడిపించాడు కదా. ఇన్ని అద్భుతాలు చేసిన మనం కూడా చిన్నపాటి నిర్లక్ష్యం కదా. ఎన్ని మేలులు పొందుకున్నా కానీ ఏదో ఒక టైంలో దేవుని ఎడల మనము ఆ విశ్వాసాన్ని మనం ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నాం. హల్లెలూయా. ఆసాపు ఏం చెప్తున్నాడంటే, ప్రభువా నువ్వు విమోచించిన నీ ప్రజలు ఏ విధంగా విమోచించావంటే, నీటి బొగ్గుల అరణ్యంలో పుట్టించావు, తర్వాత ఏం చేసావు అంటే ఆ సముద్రములను పాయలుగా చేసావు, నువ్వు సూర్యచంద్రులను 16వ వచనం ఉంటుంది, పగలు నీదే రాత్రి నీదే, సూర్యచంద్రులను నీవే నిర్మించితివి, భూమికి సరిహద్దులు నియమించిన వాడవు నీవే, వేసవి కాలము చలికాలము నీవే కలుగజేసేటివి. హల్లెలూయా. కాలములు యెహోవా ఆధీనము, పగలు రాత్రి సూర్యచంద్ర నక్షత్రం ఈ సృష్టి యావత్తు కూడా ఎవరు తయారు చేశారంటే ఆయన నోటి మాట చేత. కేవలము ఈ భూమి అంటే నీరు వేరవును గాక అంటే అయ్యింది. తర్వాత మనిషిని ఏం చేశారంటే ఒక మట్టిని తీసుకొని ఒక బొమ్మగా చేసి, ఇవన్నీ మనకు తెలుసు కదా, ఆయన నోటి ఊపిరి చేత మనము నిర్మించబడ్డాం. ఆయన మాట చేతి సృష్టి యావత్తు, ఆకాశం కలుగునుగాక, రాత్రి పగలు అవునుగాక, ఇవన్నీ ఒక్క మాటే కదా. ఆయన మాట చేత ఈ సృష్టి మరి సృష్టింపబడితే ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా, సృష్టికర్తను మరిచి
ఈ సృష్టిని మాత్రమే కావాలనుకుంటున్నారు. మనం కూడా అంటే డైరెక్ట్గా మనము ఈ సృష్టిని పూజిస్తున్నామని డైరెక్ట్గా చేయలేకపోవచ్చు, మన క్రియలో చూపించలేకపోవచ్చు, కానీ ఆలోచిస్తే మన ద్వారా ఏ విధంగా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. ఆయన మన జీవితంలో ఇప్పటి వరకు కూడా చేసిన అనేక ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, ఇశ్రాయేలు ప్రజల ఏళ్ళ ఎన్ని అద్భుతాలు చేశాడంటే, ఈ సృష్టి నువ్వే చేసావు ప్రభా, ప్రజలను ఈ విధంగా నువ్వు విమోచించావు ప్రభా, నువ్వు కాపరివి నాయన అని చెప్పేసి ఆసాపు దేవుని నామాన్ని అక్కడ మహిమపరుస్తున్నాడు. హల్లెలూయా. అలాగే దేవుని నామాన్ని ఎవరైతే అపవిత్రపరుస్తారో, ఆయన మందిరాన్ని ఎవరైతే పాడు చేయాలనుకుంటున్నారో వాళ్ళని నువ్వు క్షమించవు ప్రభా. ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి దానికి కూడా దాని క్రియ చొప్పునైనా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఈ విషయాలన్నీ కూడా చేస్తూ అంటాడు, శ్రమనుందిన నీ వారిని నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా. నువ్వు మరిచిపోయే దేవుడు కావు. కష్టాలు, శ్రమలు, అవమానాలు ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చేస్తారో తెలుసా, అవన్నిటిని కూడా నూతనముగా మన జీవితంలో మార్చే దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఆకాశం, భూమి, సూర్య చంద్రులను సృష్టించిన దేవుడు మన జీవితాలను కూడా మార్చగల సమర్థుడు. ఆసాపు అదే చెప్తూ కిందన లాస్ట్ వచనం 21వ వచనంలో, నలిగిన వారిని అవమానంతో వెనుకకు మరలనీయకము. హల్లెలూయా. ఆయన విరిగి నలిగిన మనసుని ఏమాత్రం కూడా అలక్ష్యం చేయడు. ఆయన సన్నిధిలో మనం మోకరించినప్పుడు, ఆయన సన్నిధిలో మన దీన హృదయంతో మొరపెట్టినప్పుడు ఆయన మరలా వెనకకు మనల్ని తీపి దేవుడు కాదు, మనల్ని త్రోసివేసే దేవుడు ఏమాత్రము కూడా కాదు. ఆసాపు అదే చెప్తున్నాడు, నలిగిన వారిని అవమానంతో తిరిగి నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో అది పొందకుండా వెనక్కి వెళ్ళిపోయేలా చేయక ప్రవ్వా, కానీ శ్రమనందు వారు దరిద్రులను నీ నామము సన్నతించుదురుగాక. ఎవరైతే ఈ లోకంలో దరిద్రులుగా ఉన్నారో, ఎవరైతే అన్ని పోగొట్టుకొని నీ సన్నిధిలో నీ మీద ఆధారపడుతున్నారో ప్రవ్వా, వాళ్ళందరూ కూడా నిన్ను స్తుతిస్తారు. ఎందుకంటే ఇన్ని కార్యాలు చేసిన దేవుడు, అడవిలో అరణ్యములో నీటి బుగ్గలను ఏర్పరిచిన దేవుడు, రాయి నుండి నీళ్ళు ఇచ్చిన దేవుడు కదా, తర్వాత సముద్రమును పాయలుగా చేసిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించిన దేవుడు, ఇన్ని కార్యాలు, అద్భుత కార్యాలు చేసే దేవుడు దీనులను, దరిద్రులను ఏమాత్రం కూడా విడిచిపెట్టాడు. అలాగే కింద వచ్చిన ఉంటుంది, ఎవరైతే అల్లరి చేస్తున్నారో, నీ నామాన్ని ఎవరైతే అవమానపరుస్తున్నారో ప్రవ్వా, వాళ్ళు చేస్తున్న ఈ గల్లత్తును ఏదైతే ఉందో ఈ కార్యాలన్నిటిని నువ్వు మర్చిపోకు. దేనిది దానికి నువ్వు ఖచ్చితంగా ఇవ్వగల దేవుడు ప్రవ్వా. ఎవరైతే నీ సన్నిధిలో కనిపెడుతున్నారో వాళ్ళ ఏళ్ళ నువ్వు జాలి చేసుకో ప్రవ్వా. అలాగే ఎవరైతే నీ నామమును అవమానపరచాలనుకుంటున్నారో వాళ్ళని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రవ్వా అని ఆసాపు చేస్తున్న ఈ ప్రార్థన మరి విన్నపం మనందరూ కూడా అర్థమైందని నమ్ముచి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.